సర్వ మానవాళి రక్షణ కోసం మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఎటువంటి తప్పు చేయకుండానే నిందారోపణలతో శిలువ మరణం పొందారని మైలవరం విచారణ గురువు కె అనిల్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 16 సంఘాల విశ్వాసులు ఆర్సీఎం చర్చి నుంచి 20 అడుగుల శిలువ మ్రానును భక్తి శ్రద్ధలతో మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. సర్వ మానవాళికి క్షమాపణ, త్యాగం, శత్రువులను ప్రేమించడం, ద్వేషాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలని గుడ్ ఫ్రైడే దేవుని సందేశమని అనిల్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇదే బాటలో అందరూ నడవాలని హితవు పలికారు. ఇక శిలువపై యేసు పలికిన 7 మాటలను వివరించారు. అనంతరం గుడి వద్దకు చేరుకొని దివ్య పూజా బలి తర్వాత దీక్షపరులకు దీక్ష విరమణ చేయించారు. శుభ శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉంటుంది. గుడ్ ఫ్రైడే మరి అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు భగవానుడు మరి సిలువలో మరణించిన మరణ ఘట్టాన్ని మరి ప్రపంచమంతా కూడా మరి స్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ సిలువ మార్గములో ఉన్న ఆ సిలువ ధ్యానములో ఉన్న రక్షణ అనుభవాన్ని పొందుతూ ఉన్నారు. ఈ రోజు కూడా మరి మైలవరం ఆర్సీఎం చర్చి నందు మరి 16 సంఘాలు కలిసి మరి ఎంతో భక్తియుతంగా బహిరంగ సిలువ మార్గాన్ని మన మైలవరం పురవీధుల్లో జరపడం అనేది మరి మనకెంతో గొప్ప దీవెనగా ఉంటుంది. యేసుక్రీస్తు భగవానుడు ఆ సిలువను ముద్దాడి సిలువపై మరణించినది లోక రక్షణార్థమై ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి సిలువ ప్రేమకు చిహ్నము, సిలువ విజయానికి చిహ్నముగా ఉన్నది. కావున ఈ యొక్క విజయం ప్రతి ఒక్కరూ కూడా పొందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సిలువ ధ్యానము చేత మన మైలవరం అంతా కూడా దీవించబడి ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలుగా జీవించులాగున ఆశీర్వదించమని మేమందరము కూడా ప్రార్థన చేసుకుంటూ ధ్యానపూర్వకంగా ఈ సిలువ ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. మరి క్రైస్తవులు